గైస్ రీసెంట్‌గా 'తుని' మైనర్ కేస్ ఉంది కదా! నాకొకటి అర్థం కానిది ఏంటంటే, ఆ కేస్‌కి సంబంధించిన వీడియో అయితే ఒకటి వైరల్ అవుతుంది కదా! సో, ఆ వీడియో ఎక్కడ పోస్ట్ చేసినా సరే, దాని కింద అయితే మెజారిటీ కామెంట్స్ ఏముంటున్నాయంటే, మాకైతే ఇది అస్సలు ఒకళ్ళు ఇంకొకళ్ళని ఫోర్స్ చేసి అయితే అక్కడికి తీసుకెళ్ళినట్టు గాని, లేదా బ్లాక్‌మెయిల్ చేసి గాని, అలా చేసినట్టయితే మాకేం కనిపించలేదు. ఆ అమ్మాయికి కూడా ఇష్టం ఉండే వెళ్ళినట్టయితే మాకు అనిపిస్తుంది అని బొచ్చెడు కామెంట్లు ఉన్నాయి. ప్లస్ ఆ అమ్మాయినే ఇంకా ఎక్కువ బ్లేమ్ చేస్తున్నారు ఆడికంట. అండ్ ఇంకోటి ఏంటనుకున్నారు, ఆ కామెంట్ చేసింది కూడా మెజారిటీ ఎవరో కాదు ఆడవాళ్ళే ఉంటున్నారు. కాకపోతే మీరు చెక్ చేసుకోండి మళ్ళీ. సో క్లియర్ గా చెప్పాలంటే విక్టిమ్ బ్లేమింగ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి అంత ఇన్నోసెంట్ కాదని కూడా అంటున్నారు. అది నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఆ అమ్మాయి ఒక మైనర్, అమ్మాయికి కరెక్ట్ గా 13 సంవత్సరాలు కూడా లేవు. అంటే ఆలోచించండి ఎంత ఈజీగా మ్యానిపులేట్ అయిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఏదైనా చెప్తే అదే నమ్మేస్తారు. సో అంత చిన్నపిల్లని పట్టుకొని నీకు తెలీదా, అది తెలీదా, ఇది తెలీదా, నువ్వు నీ క్యారెక్టర్ రాంగ్, నీ వల్ల జరిగింది ఇదంతా, నీకు ఇష్టం ఉండే వెళ్ళావు అని బ్లేమ్ చేస్తున్నారు. ఎవరు? గ్రోన్ యాస్ అడల్ట్స్. నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ తనే ఫోన్ చేసి కోరుండి కావాలనే రమ్మన్నా సరే తనదైతే తప్పు లేదని అంటాను. ఎందుకంటే తను ఒక మైనర్. సరే తనే చెప్పింది అని అనుకుందాం, మరి అతనికి ఏమైంది, అతని బుద్ధి ఏమైంది? అందరికీ తెలుసు కదా మైనర్స్ తో అలా చేయకూడదని. అంటే మైనర్ ఏది చెప్తే అది చేసేస్తారా? అంటే ఇప్పుడు మైనర్ వెళ్ళి ఒక 10 మందిని చంపేమంటే చంపేస్తే అది కరెక్ట్ అయిపోద్దా? మైనర్ ని బ్లేమ్ చేస్తారా మీరు? చిన్నపిల్లలు ఏదైనా చెప్పారు అది. సో అతను అడల్టే కదా, అతనికి తెలుసు కదా 62 సంవత్సరాలు అంట. అతనిది తప్పు ఫస్ట్.